బాబాయ్ నమస్తే, ఏం చేస్తుంటారు? రేషన్ షాప్ డీలర్. రేషన్ షాప్ డీలర్. ఏంది, ఎలా ఉంది 18 నెలల పరిపాలన అనేది? సూపర్ పాలన. సూపర్ పాలన చేస్తున్నారు. ఇంకంతకంటే ఏం చెప్తాం? ఏం చేస్తున్నారని మీరు సూపర్ పాలన అంటున్నారు? సూపర్ 6 అన్నీ అమలు చేశారు కాబట్టి. అమలు చేయలేదనే కదా మరి జగన్మోహన్ రెడ్డి చెబుతుంది. వాళ్ళు ఏం చెబుతారు? వాళ్ళు చెప్పేదన్నీ ఫాల్స్ చెబుతూ ఉంటారు. వాళ్ళు ఏం చెప్పేది ఏంది? అసలు సూపర్ 6లో మహిళలకు ఇస్తానన్న 1500 ఇవ్వటం లేదు, అలాగే నిరుద్యోగ యువతకి ఇస్తానన్న 3000 ఇవ్వటం లేదు సంవత్సరానికి. అసలు ఏమి ఇవ్వటం లేదు. అసలు ఏం చేస్తుంది కూటమి ప్రభుత్వం అంటుంటే వాళ్ళు వరుసగా చేసుకుంటూనే వస్తున్నారు. ఏది ఆపుతున్నారు? చెప్పనవి కూడా చేశారు కదా. ఏం చేశారు చెప్పనయ్యి? చెప్పనవి ఏం చేశారు చెప్పనయ్యి? ఎందుకు చేయట్లా? చెప్పనవి అంటే ఇప్పుడు రాజధాని బాగానే జరుగుతుంది కదా, డెవలప్. పోలవరం జరుగుతుంది. సూపర్ 6 ఒక పక్కన ఒక 4 అమలు చేశారు. ఇంకా రెండు కూడా తొందరలో చేస్తానని చెబుతున్నాడు. వచ్చే నెల సామాజిక పెన్షన్లు ఇచ్చేస్తున్నాడు. 3000 4000 చేశాడు. 3000 4000. రైతు భరోసా, ఇది అన్నదాత సుఖీభవ వస్తున్నాయి. అందరికి వస్తున్నాయి. అసలుకి ఇప్పుడు ఇంకో విషయం, మీరు రేషన్ డీలర్ అన్నారు కాబట్టి అసలు విషయం అడగటం మర్చిపోయా. ఈ రేషన్ వ్యాన్లు తీసేసి ప్రజలందరినీ ఇబ్బంది పెడుతున్నాడు అంటగా చంద్రబాబు నాయుడు బాగా. అసలుకి ఎక్కడ ఇబ్బంది పెడుతున్నాడు, కాకపోతే మా డీలర్లనే కొంచెం ఇబ్బంది పెడుతున్నాడు. ఇళ్ళమ్మడి తిరిగి ఇయటం, అంతేగాని తిరిగి అందరికి ఇస్తున్నారా? లేదంటే 65 సంవత్సరాలు నిండిన ముసలిళ్ళకి తిరిగి ఇస్తున్నారు. మిగతా వాళ్ళు వచ్చి తీసుకెళ్తారు రేషన్ షాప్కి వచ్చి తీసుకెళ్తున్నారు. ఇప్పుడు ప్రజలు ఏమంటున్నారంటే మాకు అప్పుడు బాగుంది అని చెప్పి కొంతమంది అంటున్నారు, కాదు ఇప్పుడే బాగుందని కొంతమంది అంటున్నారు. మీకు ఎలా బాగుంది అంటారు? అసలు అప్పుడు బాగా 80% తీసుకునేటప్పుడు బాగా ఇదయ్యేది. ఇప్పుడు 95 90 అబౌవ్ తీసుకుంటూనే ఉన్నారు బియ్యం. ఇంకా ఎక్కడ బాగోలేదు. ఏం లేదు, మొత్తం బ్లాక్ మార్కెట్ చేస్తున్నారంట. నారా లోకేష్ ఇలా మంత్రివర్గం సభ్యులందరూ కలిసి బియ్యం బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటున్నారంట కదా. వాళ్ళ స్థాయిలో ఎందుకు చేస్తారు? చేసేవాళ్ళు మధ్యలో ఏడో ఉంటారు. జరుగుతూనే ఉండేవి, జరగకుండా ఎందుకు ఉండే. ఆ వ్యాపారాలు కంట్రోల్ చేయాలి వాటిని. సరే, ఓవరాల్గా ఈ 18 నెలల పాలనకి గడిచిన 5 సంవత్సరాల పరిపాలనకి మీరు గమనించిన తేడాలు ఏంటి? పరిపాలన బాగా సాఫీగా సాగిపోతుంది. అప్పుడు ఎలా ఉంది మరి? అప్పుడు ఏముంది, ఏ రోజుకి ఆ రోజు భయపడేవాళ్ళు. ఎందుకు భయపడతాం అంటే ఏం ఇప్పుడు డీలర్మే మేము ఉన్నాం అనుకో, ఏమన్నా బయటపడి ఏదన్నా స్ట్రైక్ చేయాలన్నా కూడా భయపడేవాళ్ళు. ఆ రోజున తెల్లారేపాటికి పోలీసులు వచ్చి ఇంటికాడ కూర్చునేవాళ్ళు స్ట్రైక్ పిలిపితే. ఇలా పరిస్థితి లేదుగా. ఎవరి కాళ్ళు ఏం కావాలంటే అది కోరుకోవడానికి అవకాశం ఉందా? గతంలో నోరు తెరిచే పరిస్థితి లేదు. ఇప్పుడు ఆ పరిస్థితి ఉంది, నోరు తెరిచే పరిస్థితి ఉంది ప్రతి ఒక్కళ్ళు. మరి జగన్మోహన్ రెడ్డి 2027 నుంచి పాదయాత్ర చేస్తాను, ప్రజల్లోకి వస్తాను అంటున్నాడు. మరి దానికి ఏం చెప్తారు? పాదయాత్ర చేసి ఏదో చేద్దామని చూస్తున్నాడు. ఏం చేస్తాడు ఆయన? ఎవరికి చేసి ఏం చేసాడు? రపా అంటున్నాడు. ఏమంటే రపా చేస్తారంట. వాళ్ళు వస్తే చేసేది అదే. 2029 అధికారం నాదే, నేను వస్తే 2.0 పరిపాలన చూపిస్తాను అంటున్నాడు. 2.0 పరిపాలన అంటే రపే వాళ్ళు. ఏమంటారు అసలు? రపా అనే డైలాగ్ ఏం చెబుతారు మీరు? అసలు ఏముంది, నరుకుతారంట. నరుకుతా ఉంటున్నారు జనాన్ని. అంటే అలాంటి వ్యక్తిని జనాలు ఆదరిస్తారా? నరుకుతాం అనే వ్యక్తిని అధికారంలో తీసుకొస్తారంటారా? ఎట్టి పరిస్థితిలో ఆదరించరు. 24లో ఏమైంది? వస్తాననే చెప్పాడుగా. 175 చెప్పిగా ఏమైంది? 11. మరి 2029 అధికారం నాదే అంటున్నాడు కదా. మరి అనకపోతే ఎట్లా? అనకపోతే వాళ్ళు ఎమ్మడి జనం రావద్దు. అనకపోతే జనం రారు అంతే. ఇక ఆ కారణంతో ఇప్పుడు ఆ మాట చెబుతున్నాడు అంటారా? అంతే. జనం ఉండాలిగా ఎంతో కొంతమంది. ఇప్పుడైనా పోగు చేస్తూ ఉన్నాడు జనాన్ని. చేసిన వాళ్ళు సీఎం అని గోల ఏముంది దాంట్లో. మరి అయితే 2029 జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చే అవకాశం లేదంటారా? ఎట్టి పరిస్థితిలో లేదు. తాతగారు నమస్తే, ఏం చేస్తుంటారు? మేము వ్యవసాయం చేస్తుంటామండి. వ్యవసాయం ఎలా ఉంది? వ్యవసాయం అంత గిట్టుబాటుగా లేదు. పరిస్థితులు ఈ సంవత్సరం మరీ దారుణంగా ఉన్నాయి.
ఎందువల్ల అంటారు? వర్షాలు అధికంగా ఉంటాను, దిగుబడులు లేవు అసలు ఏమి. పత్తి కింటా కాడ నుంచి 4 క్వింటాల లోపు వచ్చినాయి. దానివల్ల పెట్టుబడి కూడా రాలేదు. ఎకరం వచ్చి 20-30 వేలు లాసు. దాన్ని జడగొట్టి మళ్ళీ మొక్కజొన్న వేసాము. మొక్కజొన్న రేటు రేపు గిట్టుబాటు ఎట్టుంటుందో తెలియదు. ప్రస్తుతం పాలన బాగానే ఉంది, కానీ ఏ విషయంలో బాగుందంటారు మీకు? ఈ పింఛన్ల విషయంలో కానీ లేకపోతే ఎలాంటివి బాగా కంఫర్ట్గా ఉన్నాయి. మరి మీకు పెన్షన్? మాకు పెన్షన్ వస్తుందండి, 4,000 వస్తుంది. రైతు పని అన్నారు కదా, రైతు భరోసా పడిందా మరి మీకు? మా మిస్సెస్కి రైతు భరోసా పడింది కానీ కిసాన్ పడలేదు. అంటే పిఎం కిసాన్ పడలేదు, కిసాన్ పడలేదు. అదేంది? జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు రాష్ట్రంలో రైతులకి పడలేదు కానీ కేంద్రం డబ్బులు పడినాయి అంటున్నాడు. మీరేమో రాష్ట్రం డబ్బులు పడినాయి అంటున్నారు. మాకు రాష్ట్రమే పడ్డాయి, కేంద్రానికి పడలేదు. మరి ఎందుకు పడలేదో తెలీదు. ఊళ్ళో అడిగితే ఆధార్ కార్డు తెచ్చేయండి చెబుతామన్నారు. అది సరే, ఇదంతా ఒకెత్తే అయితే కనుక ఈ 18 నెలల కాలం పాలన, గడిచిన 5 సంవత్సరాల పరిపాలన, మీకు రెండిట్లో ఏది బాగుందంటారు? మాకు ఏదైనా ఒకటిగానే ఉందండి. రెండు ఒకేలాగా ఉన్నాయంటారు. కాకపోతే ఏంటంటే ఊళ్ళో పార్టీని బట్టి ఏ సెంటర్ని బట్టి ఆ సెంటరు కథ ఇబ్బందికరంగా ఉంటుంది. వైఎస్ఆర్ వాళ్ళు ఉన్న కాడ టీడీపీ వాళ్ళు ఉంటే కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది, టీడీపీ వాళ్ళు ఉన్న కాడ వైఎస్ఆర్ వాళ్ళకి కథ ఇబ్బందిగా ఉంటుంది. అది ఇప్పుడైతే కనుక ఈ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత రైతులను అసలు పట్టించుకోవట్లేదంట, నిజమేనా? అది జగన్మోహన్ రెడ్డి గారు పదే చెబుతున్నారు, అది నిజమేనా? పట్టించుకోకపోతే రైతు భరోసా ఎట్ట అవుతుందండి? పింఛన్లు ఎలా వస్తాయి? యూరియా కట్టలు అందుతున్నాయి. వీటికి మాత్రం కాంప్లెక్స్ రేట్లు పూర్తిగా పెరిగిపోయినాయి. నా కట్ట 300-400 పెరిగినాయి. అవి కూడా కట్టడి చేయాలంటారు. అయితే అవి అందుతున్నాయి కానీ రేట్ ఎక్కువ, రేట్ కట్టడి చేయాలంటారు. సరే, ఇదంతా ఒక ఎత్తు అయితే కనుక చంద్రబాబు నాయుడు గారి 18 నెలల పాలనలో పూర్తి వ్యతిరేకత వచ్చింది ప్రజల్లో అని జగన్మోహన్ రెడ్డి గారు చెబుతున్నారు. నిజంగానే ప్రజల్లో అంత వ్యతిరేకత వచ్చిందంటారా? ఏం లేదండి. ఎందుకు లేదంటారు? ఆయన సంక్షేమ పథకాలు ఇవ్వటం లేదంట, రాష్ట్రంలో ఎక్కడ అభివృద్ధి చేయటం లేదంట. ఇవన్నీ చేయనప్పుడు వ్యతిరేకత వచ్చింది కదా, మరి ఎందుకు రాలేదంటారు? వ్యతిరేకత ఏమొచ్చింది చెప్పండి. పలానా ఇప్పుడు ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీని గురించి చెబుతుంటారు, ఈ పార్టీ వాళ్ళు ఆ పార్టీని గురించి చెబుతుంటారు. అది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని గెలవలేక ఈవీఎంలు మోసం చేసి గెలిచారు వీళ్ళు, లేదంటే కనుక జగన్మోహన్ రెడ్డి మళ్ళీ గెలిచేవాడు అంటున్నారు, నిజమేనా? సరే, ఆ మాటకు వస్తే పోయినసారి జగన్మోహన్ రెడ్డి కూడా అదే చేసి ఉండాలిగా, ఈవీఎంలతోనే చేసి ఉండాలిగా. మరి ఇప్పుడు చంద్రబాబు ఎందుకు చేశాడు అనుకోవాలా? అప్పుడు ఆయన కూడా చేసి ఉండాలిగా. అది మరి ఇప్పుడు ఆయన అంటుంది ఏంటంటే కనుక ప్రజల్లోకి వస్తాను, ప్రజల తరపున పోరాటం చేస్తాను అంటున్నాడు. నిజంగానే వస్తాడంటారా జగన్మోహన్ రెడ్డి ప్రజల తరపున పోరాటాలు చేయడానికి? రారు అంత మాట అంటారు. అంతేనండి. ఎందుకని రాడంటారు? నేను టీడీపీ వాడిని కాబట్టి. మీ తరపున రాడంటారు, పోరాటం చేయడానికి రాడంటారు. ఇప్పుడు ఆయన అంటుంది నేను కులం చూడను, మతం చూడను, పార్టీ చూడను, ప్రాంతం చూడను, ప్రతి ఒక్కళ్ళకి సంక్షేమ పథకాలు అందించాను అంటున్నాడు. చంద్రబాబు నాయుడు పార్టీ పరంగానే కులం పరంగానే చేస్తున్నాడు అంటున్నారు, నిజమేనా అది? ఆయన కులం పరంగా చేయకపోతే ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం ఎవరిది? హిందువులది అయితే ఆయన క్రిస్టియన్ కట్టించాడు చైర్మన్. బొమ్మన కరుణాకర్ రెడ్డి క్రిస్టియన్ అక్కడ, ఆయన నేను హిందువునని చెబుతుంటే ఇంత పొడుగున బొట్టు కూడా పెడుతున్నాడుగా. పెడతారులేండి, అంత ముందు పెట్టిన ఆయన క్రిస్టియన్కి పదవి ఇచ్చాడుగా, అట్టిచ్చాడు. అదే తిరుమల తిరుపతిలో జరిగినాయి చిన్న సంఘటనలు ఏమున్నాయి దాంట్లో? ఏముంది, చిన్న దొంగతనమే జరిగింది అంటున్నాడుగా. మాకు తెలియదులేండి, ఇంకా తోటి చాలులే నాకు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 2029 అధికారం నాదే అంటున్నాడు బాబాయ్, వస్తాడంటావా మరి? 2029 రాడు.